హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. శ్రావణ మాసం అనగానే అన్ని పండుగలు వచ్చేస్తాయి. కానీ ఆడపడుచులకి మాత్రం వరలక్ష్మి వ్రతం చాలా ప్రత్యేకం. ఆ వరలక్ష్మి అమ్మవారిని నిండుగా తయారు చేసి పూజ చేసుకోవడమే కాకుండా ఆడపడుచులు కూడా నిండుగా తయారై కనిపిస్తారు ఎక్కడ చూసినా. అందరిలాగానే నేను కూడా వరలక్ష్మి పూజ చేసుకున్నాను. మరి అంగులు ఆర్భాటాలకు పోకుండా సింపుల్గా నాకు తోచిన దాంట్లో చేసుకున్నాను. ముందు రోజు నైటే గుమ్మాలకు తోరణాలు అవన్నీ కట్టేసుకున్నాము. ఉదయాన్నే లేచి గడపలు కూడా పూజించుకున్నాము. ఫస్ట్ మనం నిత్యం పూజ చేసే దేవుడి రూమ్లో దీపం పెట్టేసుకున్నాను. ప్రసాదాలకన్నిటికీ ముందు రోజే నానబెట్టుకున్నాను నేను. ఇక అమ్మవారిని ప్రతిష్ఠించుకోవడానికి ఇలా పసుపుతో అలుక్కొని ముగ్గు వేసుకున్నాను. అమ్మవారికి దండం పెట్టుకొని ఈ సంవత్సరం అయితే నాకు తోచినంతలో చేస్తున్నాను అని చెప్పుకొని పూజ స్టార్ట్ చేసుకున్నాను. ఈ సారీ కూడా నేను ముందు రోజే పిల్స్ అన్ని రెడీ చేసుకొని పెట్టుకున్నాను. ఎందుకంటే నేను మార్నింగ్ మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి. ఆ పూజ మార్నింగ్ 9 o'clock వరకే అయిపోయిందండి. ఎవ్రీ ఇయర్ అంతే, సేమ్ హాలిడే ఏమి ఉండదు కదా వరలక్ష్మి వ్రతం రోజు. అందుకనే నేను ముందుగానే అన్నీ రెడీ చేసుకొని పెట్టుకుంటాను. నేను అన్నీ రెడీ చేశాక శారీ సెలెక్షన్లో మా పాప వచ్చేసి తల దూరిపోతుంది. ఇది బాగాలేదు మమ్మీ, అది బాగాలేదు మమ్మీ, వేరేది చేంజ్ చేయని చెప్పేసి చెప్తూ ఉంటుంది. ఫైనల్గా అయితే ఈ పింక్ కలర్ శారీ అయితే తీసుకున్నాను. ఎవ్రీ టైం గ్రీన్ సెలెక్ట్ చేసేదాన్ని, ఈసారి మాత్రం పింక్ సెలెక్ట్ చేసుకున్నాను. చాలా 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 బాగా అనిపించింది నాకైతే. మాకైతే కలశం ఆచారం లేదు, అత్తమ్మ ఎక్కువ చేసేది కాదు. బట్ నాకు ఇష్టం అమ్మవారిని రెడీ చేసుకోవడం, పూజ చేసుకోవడము. నాకు తెలిసినంతలో తోచినంతలో నేను రెడీ చేసుకుంటాను ఎవ్రీ ఇయర్. ఎక్కువ బుక్స్ ఫాలో అవుతాను. పూజా విధానం మొత్తం బుక్లో చూసుకొని చేస్తాను. ఈ అమ్మవారి రూపం 4-5 years అవుతుందండి తీసుకొని. చాలా కళగా నిండుగా చాలా బాగా అనిపిస్తుంది. అమ్మవారిని అయితే ప్రతిష్ఠించుకున్నాను. వెనకాల బ్యాక్గ్రౌండ్ మొత్తం డెకరేట్ చేసుకున్నాము ముందుగానే. అమ్మవారిని అలంకరించుకోవడానికి ఇంట్లో ఉన్న జ్యువెలరీ కొన్ని అవి వేస్తున్నాను. మనం వేసుకున్న జ్యువెలరీ అయితే పసుపు నీళ్ళలో కడుక్కొని వేయొచ్చు అని మా అత్తమ్మ చెప్తుంది. చాలామంది అయితే బంగారం లక్ష్మీ బిళ్ళ కొనుక్కుంటారు ఆ రోజు. అందరికీ పాసిబుల్ కాదు కదండి, మనకి పాసిబుల్ అయినంత వరకు చేసుకోవాలి అమ్మవారి పూజ. నేను తీసుకొచ్చుకున్న ఫ్లవర్స్తోని అమ్మవారికి అలంకరించుకున్నాను. అమ్మవారికైనా మన ముత్తైదులకైనా కానీ నిండుగా ఉండాలంటే పువ్వులు, గాజులు, పసుపు, కుంకుమ ఇవే కదా, అవి ఉంటే చాలు అమ్మవారు నిండుగా కనిపించేస్తుంది. పెద్దగా ఆర్భాటాలకు ఏమి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక అమ్మవారి పటం కూడా తీసుకొని రెడీ చేసుకున్నాను. మా ఇంట్లో అమ్మవారి విగ్రహము, గణపతి విగ్రహం 2 ఉన్నాయి. వాటికి కూడా పసుపు కుంకుమలతోనే రెడీ చేసుకున్నాను. కింద ఒక చిన్న పీట వేసుకొని అవన్నీ పెట్టుకున్నాను. ఇలా అమ్మవారి ఫోటోకి కూడా పూలమాల వేసుకున్నాను. ఇక పసుపు గణపతి, గౌరమ్మని రెడీ చేసుకొని తమలపాకులలో పెట్టాను. అమ్మవారికి ఇంకా గణపతికి వస్త్రం సమర్పించాను. మనం పసుపుకి సైడ్లకి కుంకుమ పెడితే అది అమ్మవారు, లేదా పైన కుంకుమ పెడితే అది గణపతి. ఇక దీపం రెడీ చేసుకుంటున్నాను. 2 తమలపాకులు పెట్టి దీపం పెడుతున్నాను. అమ్మవారికి శారీ ఇంకా తాంబూలం రెడీ చేసుకొని పెట్టుకున్నాను. ఏ పూజ చేసినా ఫస్ట్ మనం గణపతికి పూజ చేసుకున్న తర్వాతనే అమ్మవారి పూజ కూడా స్టార్ట్ చేస్తాం కదా. ఒక కొబ్బరి తీసుకొని దాంట్లో కూడా తాంబూలం రెడీ చేసుకొని పెట్టుకున్నాను. హారతి ఇవ్వడానికి 2 దీపాలు కూడా రెడీ చేసుకున్నానండి. ఇక అమ్మవారికి ఎంతో ఇష్టమైన గాజులు, గవ్వలు, పక్కలు, ఖర్జూర అన్నీ రెడీ పెట్టుకున్నాను. చూడండి మా ఇంట్లో అమ్మవారు ఎంత బాగా రెడీ అయ్యారో. చూడడానికి 2 కళ్ళు సరిపోయేలాగా లేవు, అంత అందంగా కనిపిస్తున్నారు అమ్మవారు. ఎక్కువగా మనం టెంపుల్స్లో చూస్తాం అమ్మవారిని, ఓన్లీ పంతులు రెడీ చేస్తే చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. బట్ మన చేతులతో మనం రెడీ చేయడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. రోజు మొత్తంలో ఎన్నిసార్లు చూసుకుంటాము అమ్మవారిని. నేను ఒక సైడ్ అమ్మవారిని రెడీ చేస్తూనే వంటలు కూడా చేస్తున్నాను. నాది మొత్తం మల్టీ టాస్కింగ్ ఉంటుందండి, ఎందుకంటే ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి. ఇంట్లో ఉంటే అయితే కొంచెం లేట్గా చేసినా ఏం కాదు, బట్ 9 o'clock వరకే ఆఫీస్కి వెళ్ళిపోవాలి నేను. ప్రాబ్లం ఏంటంటే ఈరోజు కూడా మెయిల్సే పర్మిషన్స్ అడుగుతారు, వాళ్ళ వైఫ్స్కి వరలక్ష్మి వ్రతాలు ఉన్నాయని చెప్పేసి. ఇక మనకు తప్పదు, పూజ చేసుకోవాలి అండ్ ఆఫీస్కి కూడా వెళ్ళాలి. నేనైతే సింపుల్గా ఫాస్ట్గా అయిపోయే 5 రకాలు చేసుకున్నానండి వంటలు. పులిహోర, దద్దోజనము, ఇంకా గారెలు, పూర్ణాలు. చెప్పాను కదా నేను ముందు రోజే నానబెట్టుకున్నాను. గారెలకు కూడా మా హస్బెండ్ బాగానే హెల్ప్ చేస్తారండి, లేకపోతే నాకు ఒక్కదానికి అవ్వదు. తన సపోర్ట్తోనే జాబ్ అయినా పూజలైనా కూడా తనే రోజు డైలీ పూజ చేస్తాడు ఇంట్లో, అందుకే నాకు ఈజీ అవుతుంది. చాగంటి గారు చెప్పినట్టు ఏ ఇంట్లో అయితే రోజు మగవారు పూజ చేస్తారో వాళ్ళు హ్యాపీగా ఉంటారని చెప్తారు. మేబీ అది నిజమో కాదో కానీ నాకు మాత్రం మా హస్బెండ్ లేకపోతే ఏది అవ్వదండి. ఫాస్ట్గా ఒక 1/2 hourలో చేసేసినానండి 5 వంటలు. ఇక అమ్మవారికి నైవేద్యం పెట్టుకోవడమే. శనగలు ఇంకా నైటే నానబెట్టుకుంటాం కదా. ఇంకా వడపప్పు, పానకం, అటుకులు అవన్నీ రెడీ చేసుకున్నాను. ఒక 3 రకాల పండ్లు అమ్మవారికి ఎక్కించడానికి, తాంబూలం ఇవ్వడానికి సపరేట్గా తీసుకొచ్చుకున్నాను. ఇలా అరిటాకులో చేసుకున్న నైవేద్యాలన్నీ అమ్మవారికి సమర్పించుకోవడానికి రెడీగా పెట్టేశాను.
ఇక నేను పూజ స్టార్ట్ చేసుకున్నాను. కంకణం కూడా అమ్మవారికి కట్టేసుకొని నేను కట్టుకున్నాను. అష్టోత్తర శతనామాలు చదువుకుంటూ అమ్మవారికి పూజ చేసుకున్నాను. బుక్లో చూసి అమ్మవారి అష్టోత్తరాలు చదువుకుంటూ అమ్మవారిని పూజ చేసుకున్నాను. కుంకుమ పసుపు అక్షంతలతో వరలక్ష్మి అమ్మవారి కథ కూడా ఇంట్లో అందరం కలిసి చదువుకున్నాము. పూజ కూడా అందరు నలుగురం కలిసే చేసుకున్నాము. మార్నింగ్ టైంలోనే చేస్తున్నాను కాబట్టి ఇంట్లో పిల్లలు హస్బెండ్ అందరూ ఉంటారు కదా. పూజ చేసుకొని మా హస్బెండ్ కూడా కాళ్ళు కూడా మొక్కేసి నేను ఆఫీస్కి వెళ్ళిపోతాను. ఇక కొబ్బరికాయ కొట్టేసుకొని హారతి ఇచ్చేసి పూజ మొత్తం కంప్లీట్ చేసుకున్నాము. నేనైతే ఒకటే అనుకుంటాను, ఇలా చేసాము అలా చేసాము పద్ధతులు అవన్నీ కాకుండా ప్రశాంతంగా అమ్మవారిని భక్తితో పూజించుకుంటే ఆమెను స్మరించుకుంటే సరిపోతుందని. మనకు కలిగిన దాంట్లో చేసుకోవచ్చు. నేను పూజ చేసుకున్న వెంటనే ఒక 5 ముత్తైదులను పిలిచి తాంబూలం కూడా ఇచ్చేస్తానండి మార్నింగే. ఫస్ట్ అయితే మా అత్తమ్మకి ఇచ్చేస్తాను. మా గల్లీలో వాళ్ళందరికీ తెలిసి నేను ఆఫీస్కి వెళ్తా అని. వాళ్ళ పనులన్నీ పక్కన పెట్టేసి వచ్చి తాంబూలం తీసుకుంటారు. మా ఫ్యామిలీకి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను.